శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మతో శ్రీగురుచరణారవిందాభ్యాం నమః. అందరికీ నమస్కారం. మనం కొంతకాలంగా సమతాకుంభు అనేటువంటి ఒక ప్రోగ్రాంలో శ్రీ 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 రామానుజ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వారు చేసినటువంటి వ్యాఖ్యలలో ముఖ్యంగా శంకరాచార్య స్వామివారు చతురామ్నాయ పీఠాలుగా చెప్పబడుతున్నటువంటి దక్షిణ దిక్కున ఉన్నటువంటి శృంగేరి, తూర్పున ఉన్నటువంటి పురి, పశ్చిమాన ఉన్నటువంటి ద్వారకా, ఉత్తరాన ఉన్నటువంటి బదరి, ఈ 4 క్షేత్రాలలో ఉన్నటువంటి పీఠములను, చతురామ్నాయ పీఠములను వారు స్థాపన చేయలేదు. ఆ పరంపరలో వచ్చినటువంటి విద్యారణ్యులు వారు స్థాపన చేశారు అనేటువంటి ఒక నర్మగర్భంగా అసత్యం చెప్పారు. దాంట్లో వారు ఇంకా మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యానికి విద్యారణ్య స్వామి వారు గైడ్గా ఉన్నారు అని ఈ ఫెలో చెప్పాడు. ఆ విద్యారణ్య స్వామి వారే తర్వాతి కాలంలో చతురామ్నాయ పీఠములను స్థాపన చేశారు అని ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చారు. మనం అనేక రకాలుగా మాట్లాడుతున్నాం వాటి గురించి. ముఖ్యంగా ఈరోజు నేను అనుకుంటున్నది ఏమిటంటే, విద్యారణ్య స్వామి వారు, తర్వాత చతురామ్నాయ పీఠాల గురించి, తర్వాత ఈ అసత్య ప్రచారం చేసినటువంటి చిన్నజీయర్ స్వామి వారికి శిష్యురాలు ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యారు, బత్తాల సత్యభామ గారు లాగా. నాకు ఆవిడని చూస్తే సాక్షాత్ స్త్రీమూర్తి రూపంలో ఉన్నటువంటి రామానుజస్వామి వారే గుర్తొస్తారు. ఎందుకంటే ఆవిడ రామానుజస్వామి వారిలాగా బుట్టు పెట్టుకోవడం, ఆవిడ నిజంగా రామానుజస్వామి వారి యొక్క అపర అవతారమేమో అని అనుకుంటున్నాను. దైవం మానుష రూపేణ అంటారు కదా, బహుశా ఆవిడ రూపంలో రామానుజస్వామి వారు వచ్చి ఉండవచ్చు, తెలియదు. సరే, మన విషయాల్లోకి వెళితే, ఆవిడ మాట్లాడుతూ చిన్నజీయర్ స్వామి వారు చేసినటువంటి వ్యాఖ్యలలో తప్పే ఉంది. ఆయన చతురామ్నాయ పీఠాలు ఆది శంకరాచార్య స్వామి వారు స్థాపన చేయలేదు, విద్యారణ్యుల వారు స్థాపన చేశారన్నారు. దాంట్లో తప్పేం లేదు, వారు సత్యమే పలికారు. దానికి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, శ్రీ 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 మూలాంనాయ పీఠం అయినటువంటి కంచికామకోటి పీఠం వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో 15 సంవత్సరాల క్రితం కంచి పరమాచార్యులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు చెప్పినటువంటి కొన్ని మాటలు వీడియో రూపంలో దాంట్లో పోస్ట్ చేశారు. దాన్ని ఆధారం చేసుకొని ఈయన చెప్పారు అని ఆవిడ చెప్పింది. కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. కొంచెం వీడియో కొంచెం పెద్దదిగా ఉండవచ్చు, కానీ చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. ఎందుకంటే అసత్యాన్ని ఖండించవలసినటువంటి విషయం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పారు. ఎప్పుడైతే ధర్మమునకు గ్లాని అనేటువంటిది అంటే కష్టం ఏర్పడుతుందో అప్పుడు నేను అవతారం చేసి ఆ అధర్మాన్ని నిర్మూలనం చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు ఆ ధర్మానికి గ్లాని కష్టం అనేటువంటిది ఏర్పడినది, అది చిన్నజీయర్ స్వామి అనేటువంటి ఒక ఆయన రూపంలో ఏర్పడినది. దాన్ని ఖండన చేయడానికి ఆ కృష్ణ పరమాత్మే మాకు ఈ ప్రేరణ ఇస్తున్నారు. సరే, మనం వీడియోలోకి వెళితే, ఆవిడ ఒక వీడియో ప్రదర్శించారు, చాలామంది చూశారు. అయినా నేను சில புஸ்தகங்களில் பார்த்துருக்கேன். சில புஸ்தகங்களில் ஆச்சாரியர் காஞ்சி க்ஷேத்திரத்தையே முக்தி க்ஷேத்திரம் இங்கே வந்து ஒரு புஸ்தகத்தை பார்த்துருக்கேன். சுப்பிரமணிய சுவாமி இருக்கார், குமரகோஷ்டம் விட்டுருக்கார். குமரகோட்டத்தில் சுப்பிரமணிய சுவாமி கூட இருக்காரு. எல்லா சுவாமிக்கும் முக்கியமான க்ஷேத்திரம் காஞ்சி க்ஷேத்திரம்.
പൃഥ്വീധവർന്ന് ഒരു ആചാര്യ. அந்த பൃഥ்வீധவாச்சாரியார் அவளும் காஞ்சியிலே ஆச்சாரியால் காமாட்சி பிரதிஷ்டை பண்ணிட்டு இங்கே சித்தி அடைஞ்ச உடனே பൃഥ്வீധவரும் இங்கே பൃഥ்வீஸ்வர பாரதின்னு பேர் அவளும் சித்தி அடைஞ்சிட்டார். அதுக்கப்புறம் இன்னொரு புஸ்தகத்தில் எழுதியிருக்கு. அந்த புஸ்தகத்திலே வித்யாரண்யாலே காஞ்சிபுரத்திலே ஹம்பி விருவட்சத்துக்கு போய் இங்க 2 மட்டத்தை ஸ்தாபனம். அதுக்கப்புறம் திரும்பி காட்சி வச்சுட்டு இங்க இருந்து கைலாசி போயிட்டார். அப்படின்னு இன்னொரு புஸ்தகத்தில் அது எல்லாம் சரியா இருந்ததுன்னா ஆச்சாரியார், பൃഥ്வீധரர், வித்யாரண்யர் எல்லாருமே இந்த காஞ்சி க்ஷேத்திரம் மோட்சத்து. பாக்கி எல்லா க்ஷேத்திரங்களும் உத்தர தேசத்துல, தட்சிண தேசத்துல ஒரே ஒரு க்ஷேத்திரம் தான் மோட்ச க்ஷேத்திரம். நதியும் அப்படிதான். கங்கையாச்சு, யமுனையாச்சு, கோதாவரி, சரஸ்வதி, நர்மதா, சிந்து, காவேரி. அது ஒன்று. அதுவும் இங்கதான் தெற்க காவேரி ஒண்ணுதான், காஞ்சி ஒண்ணுதான் ஒரு மோட்சேத்திரம். சப்த சிந்து நதிகளுக்குள்ளே இந்த க்ஷேத்திரம். அதனால இந்த வருஷம் ராஜாங்கத்திலேயே இது அங்கீகாரம் பண்ணி ஆச்சாரியருடைய ஜெயந்தியை సర్వజనంగా కొండాడు. ఎవరు అమోఘం అనడం కదా. దీంట్లో కంచె పరమాచార్యుల వారు ఏం చెప్పారంటే, తమిళ భాషలో ఉన్నది, నాకు తమిళొచ్చు, తమిళని నేను అర్థం చేసుకోగలను, అందుకని నేను ధైర్యంగా ఆ వీడియో గురించి చెప్పగలుగుతున్నాను. కాంచన పుస్తకంగల్ పాత్రికేన్ అని పరమాచార్య స్వామి వారు మొదలుపెట్టారు. అంటే నేను కొన్ని గ్రంథాలు చూశాను. ఆ గ్రంథాలలో ఇలా చెప్పబడి ఉన్నది ఏమిటి అని అంటే, ఆచార్యాళ్ అంటే శంకరాచార్య స్వామి వారు, పృథ్వీధర భారతి మహాస్వామి వారు, తర్వాత విద్యారణ్య స్వామి వారు, ఈ ముగ్గురు గురించి చెప్పారు ఆ వీడియోలో. కాంచీ క్షేత్రం అనేటువంటిది ముక్తి క్షేత్రము మనకి వేదంలో చెప్పబడి ఉన్నది. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచీ, అవంతిక, పురి, వారావతి చేవా సప్తైతే మోక్షదాయకాః అంటారు. అంటే ఈ ప్రపంచంలో ఏవైతే మోక్షపురిలుగా ప్రసిద్ధిగాంచినటువంటి 7 క్షేత్రాలు ఉన్నాయో వాటిలో కాంచీపురం కూడా ఒకటి. కాంచీపురం మనం వెళ్ళి అక్కడ వరదరాజస్వామి వారిని, కామాక్షి అమ్మవారిని, ఏకాంబరనాథ స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లయితే మనకి ముక్తి కలుగుతుంది అని మనకి పురాణాలలో, ఇతిహాస గ్రంథాలలో అనేక విషయాలుగా చెప్పబడి ఉన్నది. అందుకని ఆచార్య స్వామివారు, పృథ్వీధర భారతి మహాస్వామి వారు ఇక్కడ ఉన్నారు. పృథ్వీధర మహాభారతి స్వామివారు కామాక్షి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు, కుంభాభిషేకం చేశారు. తర్వాత విద్యారణ్య స్వామి, ఇంకొక పుస్తకంలో ఉన్నది, విద్యారణ్య స్వామి వారు ఇక్కడికి వచ్చి, ఎందుకనంటే కాంచీపురం ముక్తి క్షేత్రం కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చి, తర్వాత ఇక్కడి నుంచి హంపి వెళ్ళారు. హంపిలో 2 పీఠాలు స్థాపనం చేశారు. తర్వాత మరలా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో తర్వాత సిద్ధి పొందారు అని ఆ వీడియో యొక్క సారాంశం. దీంట్లో మనం స్వామివారి యొక్క మాటలను కనుక మనం చక్కగా వివరించుకుంటే, ఏ ఆచార్యుల వారైనా సరే పరమ సత్యమే చెప్తారు, దాంట్లో నో డౌట్. అనామక పీఠాలలో ఉన్నటువంటి ఆచార్యులు మాత్రమే అసత్యాలు చెప్తారు. విన్నారుగా ఎన్ని అసత్యాలు చెప్పారో. సరే, మన విద్యారణ్య స్వామి వారు కాంచీ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడి నుంచి హంపి వెళ్ళారు. హంపిలో 2 పీఠాలు స్థాపనం చేశారు అని అన్నారు. ఏమిటా పీఠాలు అని అంటే, హంపి విరూపాక్ష పీఠము, తర్వాత ఇంకొక పీఠము పక్కన ఉన్నటువంటి ఇంకొక గ్రామంలో ఇంకొక పీఠం, 2 పీఠాలు స్థాపనం చేశారు అని చెప్పారు.
తర్వాత ఇక్కడికి వచ్చారు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో కైలాసం వెళ్ళారు, సిద్ధి పొందారు అని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది, ఎవరికి ఏ సందేహం రాదు, ఏ విషయం రాదు. ఇప్పుడు పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనబడుతుంది. పచ్చ కామెర్లు అంటే ఇంగ్లీష్లో జాండీస్ అంటారు కదా, అలా మనస్సంతా కూడా కుత్సిత బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి లోకమంతా అలాగనే కనపడుతుంది. ఇక్కడ స్వామివారు 2 పీఠాలని చెప్తే, మన చత్వార స్వామివారు అంటే, చత్వారం అంటే నా ఉద్దేశం పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు కదా, కళ్ళు సరిగ్గా కనిపించకపోతే కళ్ళద్దాలు పెట్టుకుంటూ ఉంటారు. అలా కళ్ళద్దాలు పెట్టుకున్న మాత్రం చేత 2 కళ్ళు 4 కళ్ళు అవ్వవు కదా, కళ్ళు కళ్ళే 2 కళ్ళే ఉంటాయి కదా. ఈ చత్వారం స్వామి వారికి 4 కళ్ళు అయినట్టుగా, 2 పీఠాలు కాస్త 4 పీఠాలు అయినట్టుగా వారికి అనిపించింది. వారు అనుకున్నట్టుగా వారు నిర్ధారణకు వచ్చారని చెప్పి వారి శిష్యురాలైనటువంటి బత్తాయిల సత్యభామ గారు చెప్తున్నారు. ఆ 4 పీఠాలని ఈయనేమనుకున్నారు, ఏమో రాత్రిపూట విన్నారేమో, ఎందుకంటే కొంతమంది రాత్రిపూట సమాధి స్థితుల్లో ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ రాత్రి అయ్యేసరికి, మళ్ళీ ఉదయం అయ్యేసరికి నార్మల్ మనుషులు అయిపోతూ ఉంటారు. లోకల్ మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం, పాశ్చాత్య పద్ధతుల్లో, తర్వాత అన్ని చోట్ల. ఏమో ఆ ఇన్ఫ్లుయెన్స్ వీరిపైన ఉన్నదేమో ఎవరికి తెలుసు. అందుకని ఒకవేళ రాత్రిపూట గ్రంథాలు చదువుకుంటారు, లేకపోతే రాత్రిపూట వీడియోలు చూస్తుంటారు. అందుకని వీరికి ఏమనిపించిందంటే, కంచె పరమాచార్యులు వారు చెప్పినటువంటి 2 పీఠాలు కాస్త 4 పీఠాలుగా అయిపోయినాయి అని వీరు అనుకొని సమతా కుంభలో చిదురామ్నాయ పీఠాలు అనేటువంటి అనౌన్స్ చేసేశారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విద్యారణ్య స్వామి వారు శృంగేరికి 12వ పీఠాధిపతిగా విరాజిల్లారు. అర్థమైంది కదా, తెలుగు వస్తే జాగ్రత్తగా వినండి. 12వ పీఠాధిపతి అంటే వారికంటే ముందు 11 మంది ఉన్నారు. 10వ వారు విద్యాశంకరులు. ఇప్పటికీ శృంగేరి క్షేత్రంలో, ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, ఆ దేవాలయాన్ని అందరూ దర్శించుకోవచ్చు. విద్యాశంకరుల దేవాలయం అని పిలుస్తారు. అది చాలా మహిమాన్వితమైనటువంటిది, చాలా గొప్ప శిల్పకళతో ఉన్నటువంటిది. శృంగేరి వైభవం చెప్పుకున్నప్పుడు ఇంకొకసారి దాని గురించి, ప్రాశస్త్యం గురించి చెప్తాను. ఆ దేవాలయం విద్యారణ్య మహాస్వామి వారి యొక్క గురువు గారిది, వారికంటే ముందు ఉన్నటువంటి గురువు గారిది. అలా మండన మిశ్రుల వారి వరకు మొత్తం వీరికంటే ముందు 11 మంది గురువులు ఉన్నారు. 11 మంది గురువులు ఉన్నటువంటి శృంగేరి పీఠాన్ని వీరెలా పునఃప్రతిష్ఠ చేశారు, వీరెలా ప్రతిష్ఠించారు ఆమ్నాయ పీఠంగా? కొంతమంది ఇంగితం ఉండాలి కదా, చెప్పాలి అనుకున్నప్పుడు. అదేదో సినిమా ఏదేదో డైలాగ్ ఉంటుంది, చెప్పేవాడు ఎవడో అయితే వినేవాడు వేరేవాడు అని ఏదో మన పెద్దవాళ్ళు అంటుంటారు. మీరు ఆ స్థానం నుంచి ఎట్లా అసత్యం చెప్పగలిగారు? 12వ పీఠాధిపతి గారు ఆల్రెడీ 11 మంది ఉన్న చోట ఎలా మొట్టమొదటిగా వ్యక్తిగా మారిపోయి ప్రతిష్ఠ చేశారా? ఒకవేళ మీ దృష్టిలో మొట్టమొదటిగా వ్యక్తిగా మారారు అని అంటే, అంతకంటే మాకు మహదానందం ఇంకేముంటుంది చెప్పండి. ఎందుకంటే మాకు శంకరాచార్య స్వామి వారు అంటే ఆది శంకరాచార్య స్వామి వారు, వారిని మేము ప్రతి గురువుగారి రూపంలో చూసుకుంటూ ఉంటాం. వారి శక్తే ఇప్పటిదాకా వస్తూ ఉన్నది. కాబట్టి విద్యారణ్యుల వారు మాకు ఆదిశంకరులే, విద్యాశంకరులు మాకు ఆదిశంకరులే, విధుశేఖర భారతి మహాస్వామి వారు మాకు ఆదిశంకరులే, భారతీ తీర్థ మహాస్వామి వారు మాకు ఆదిశంకరులే, మండన మిశ్రుల వారు మాకు ఆదిశంకరులే. ఈ విద్యారణ్య స్వామి వారిని మీరు ఆదిశంకరులు అనుకొని చెప్పారా? ఎలా అనుకున్నారు? అసలు మీకు విద్యారణ్య స్వామి వారి గురించి చెప్పాల్సిన అవసరం ఏమున్నది? మీరు విశిష్టాద్వైతం అనే పేరు చెప్పుకొని వెళుతూ ఉన్నారు. అద్వైత మతానికి స్థాపనకి సంబంధించినటువంటి ఆ పీఠం గురించి మీకెందుకు? అయిపోయింది. తర్వాత ఆ విద్యారణ్య స్వామి వారు వేదాంత దేశికులకి సహాధ్యాయిగా ఉన్నారని అన్నారు. ప్రమాణం చూపించండి. మీరు ఏదో చెప్తూ ఉంటారు కదా, ప్రమాణం ఏది? ప్రమాణం వేదాంత దేశికులు వీరు ఇద్దరు కలిసి ఎవరి దగ్గర చదువుకున్నారు, వారి యొక్క గురువుగారు ఎవరు, ఆ గురువుగారి యొక్క పరంపర ఏమిటి? బహుశా వేదాంత దేశికులు కూడా విద్యాశంకరుల దగ్గర చదువుకున్నారా? అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారు మాకు అర్థం కాలేదు.
తర్వాత పూరి వెళ్ళారు, ద్వారక వెళ్ళారు, బదరి వెళ్ళారు, అలా 4 పీఠాల స్థాపనం చేశారని అన్నారు. అసలు మీరు ఆ వచనం చేయటానికి మీకేమిటి ప్రమాణము? ఒకటి చెప్పండి ప్రమాణము. ఏమంటే ఫలానా గ్రంథం చదివాను, గ్రంథంలో ఇలా ఉన్నది, ఆ గ్రంథం ఎవరు రాశారు అని ఒక ప్రమాణం చెప్పండి. ప్రమాణాలు లేకుండా నోటికి ఏది వస్తే దాన్ని మాట్లాడటం అనేటువంటి దాన్ని ఏమంటారో తెలుసా? అసందర్భ ప్రేలాపన అంటారు. ఏమంటారు? అసందర్భ ప్రేలాపన. అర్థం చేసుకోండి. మీరు ఒక ఆచార్య స్థానంలో ఉన్నారు, మిమ్మల్ని 10 మంది ఫాలో అవుతూ ఉంటారు. మీరు చెప్పేటువంటి మాటకు ఒక వాల్యూ ఉండాలి. అయ్యో గురుగారు ఒక మాట చెప్తున్నారే అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణం ఉండాలి. నోటికి ఏది వస్తే అది చెప్పుకుంటూ పోతే మీకు పామరుడికి ఏమిటి వ్యత్యాసం? తర్వాత ఇంకా చాలా చేశారు. సరే, బ్యాక్ టు ఈ బత్తాయిల సత్యభామ గారు. ఈ బత్తాయిల సత్యభామ గారు ఏమంటున్నారంటే దాని తర్వాత హంపి విరూపాక్ష అంటే హంపి వెళ్ళి అక్కడ 2 పీఠాలు స్థాపనం చేశారు. అంటే యథా గురు తథా శిష్య అని అంటుంటాం కదా. ఆయన ఏమో 4 అన్నారు, ఈ శిష్యురాలేమో 2 అంటుంది. గురు 4 బోలా, శిష్య 2 బోలా అన్నట్టుగా ఉంది. ఈవిడ ఉద్దేశం ఆయన 4 ఆ చిదరామనాయ పీఠాలంటే ఈవిడ 2 పీఠాలు అని ఈవిడ ఒక బురద చల్లడానికి ప్రయత్నించింది. ఈవిడ ఆ 2 పీఠాలు అంటే ఈవిడ ఉద్దేశంలో కడలి శృంగేరి మఠం అని, తుంగా శృంగేరి మఠం అని 2 మఠాలు ఉన్నాయి. ఆ 2 మఠాలు కూడా విద్యారణ్యుల వాళ్ళు స్థాపించారని ఒక వివాదం ఉన్నది. కంచి శంకరాచార్య స్వామి వారు చెప్పిన ఆ 2 పీఠాలు ఇవే పీఠాలు. ఆయన ఏం చెప్పలా, 2 పీఠాలు అన్నారు అంతే. ఆ 2 పీఠాల పేర్లు చెప్పలా. కానీ ఈవిడ ఒకటి ఊహించేసుకొని ఓహో ఈ 2 పీఠాలు అయిండవచ్చు అని ఈవిడ ఒక మాట అనుకొని ఈ 2 పీఠాలు ఉన్నాయి, ఆ 2 పీఠాలే ఈ పీఠాలు అని చెప్పారని అంటుంది. శృంగేరి యొక్క ప్రాశస్త్యం అందరూ ఒకసారి తెలుసుకోవాలి. అందరికీ తెలిసిందే, నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా ఒకసారి ఇట్లా అసత్య ప్రచారం చేశారు కాబట్టి ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే శృంగేరి క్షేత్రం అనేటువంటిది మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో ఋష్యశృంగుడు అనేటువంటి మహర్షి ఉండేవారు. వారు తపస్సంపన్నులు, నిష్ఠాగరిష్ఠులు. వారి యొక్క తండ్రి గారి పేరు విభాండక ముని అని పిలుస్తూ ఉంటారు. వారందరూ కూడా అక్కడ ఆశ్రమం ఏర్పరచుకుని ఉండేవారు. అందుకనే ఈ క్షేత్రమునకు మొట్టమొదటిగా ఋష్యశృంగపురి అని పేరు ఉండేది. ఒకానొక సందర్భంలో రామాయణంలో ఉన్నటువంటి కథ నేను చెప్తున్నాను ఇప్పుడు. ప్రపంచమంతా కూడా కరువు కాటకాలు వచ్చినాయి. అయోధ్యానగరంలో కూడా వచ్చింది. అప్పుడు దశరథ మహారాజు ఏం చేయాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి గురువులు ఏం చెప్పారు? ఒక ఆయన ఉన్నారు, ఋష్యశృంగముని అనేటువంటి వారు దక్షిణ దేశంలో ఉన్నారు. వారు కనుక మన అయోధ్యానగరంలో కాలు మోపితే ఆ కోసల దేశంలో ఈ కరువు కాటకాలు పోతాయి, సువృష్టిగా ఉంటుంది, వర్షం కురుస్తుంది, సస్యశ్యామలం అవుతుందంటే సరే ఎలా తీసుకురావాలి ఏమిటంటే వాళ్ళ తండ్రి గారు అయినటువంటి విభాండక ముని ఉన్నారు, ఆయన ఒప్పుకోరు, మనం వెళితే ఆయన శపిస్తారు. అవునా, అసలు తర్వాత ఏం చేయాలి, ఆయన ఎలా తీసుకురావాలి అని అంటే సరే అందరు కలిసి ఒక ఉపాయం చెప్పారు. ఆయనకి తన తండ్రి, తర్వాత ఆశ్రమము, పంచపాత్ర, అగ్నిహోత్రము, సమిధలు ఇవి తప్పితే ప్రపంచంలో ఇంకొక పదార్థం తెలియదు. బ్రహ్మజ్ఞానంతో ఉంటారు, ఎప్పుడు కూడా సమాధి స్థితిలో ఉండి దైవాన్నే చూస్తూ ఉంటారు. వారి దగ్గరికి మనం అంటే కొత్తగా ఉండేటువంటి లేకపోతే ఒక నాట్యంగా లేకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఏదో కొంచెం వ్యత్యాసంగా ఉండేటువంటి కొంత మనుషులను పంపించి వారిని అక్కడి నుంచి తీసుకురావచ్చు అని ఒక ప్లాన్ వేసుకున్నారు. సో నాట్యగతులను పంపించారు. వాళ్ళు వెళ్ళి విభాండక మహాముని లేని సమయంలో ఋష్యశృంగుల వారిని కలిశారు. ఋష్యశృంగుల వాళ్ళు వీళ్ళేంటి ఇట్లా ఉన్నారు, ఎప్పుడు చూడలేదే వీళ్ళని అనుకున్నారు. విభాండక మహాముని వచ్చే సమయానికి మళ్ళీ వెళ్ళిపోయారు. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ ఋష్యశృంగుల వారు ఈ నాట్యగత్తెలను అనుసరిస్తూ అలా 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 వచ్చి ఎప్పుడైతే కోసల దేశంలోకి అడుగుపెట్టారో వెంటనే కుంభవృష్టి వర్షం కురిసింది. అక్కడ ఉన్నటువంటి అంతా కూడా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైనదని మనకి
పురాణాలలో చెప్తూ ఉన్నారు. అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఋష్యశృంగ మహాముని యొక్క విశిష్టత. వారి పేరు మీద నుంచి వచ్చినటువంటి ఊరు కాబట్టి ఋష్యశృంగపురం కాస్త శృంగగిరి అయినది, శృంగగిరి కాస్త శృంగేరిగా పిలువబడుతున్నది ప్రస్తుత కాలంలో. ఆ ఋష్యశృంగుడు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చాలా మంచి అంటే ప్రాశస్త్యం కలిగినటువంటిది. ఒక విచిత్రమైనటువంటి పద్ధతి ఉన్నది అక్కడ. ఏమిటంటే ఋష్యశృంగుడు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అందరూ కూడా సహృదయంతో ఉండాలి, ఎవరు కూడా వైషమ్యాలతో ఉండకూడదు, అది మనుషులైనా ఇతర ఏ ప్రాణులైనా సరే అనేటువంటిది ఒక నియమం ఉండేది. అలా ఎప్పుడైతే శంకరాచార్య స్వామి వారు మండన మిశ్రుల గారిని గెలిచి వారిని తన శిష్యులుగా స్వీకరించి తుంగా నదీ తీరంలో అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు, అది వేసవికాలం, మండుటెండలు. ఆ సమయంలో ఒక కప్ప ప్రసవ వేదనతో ఉంటుంది. అప్పుడు అక్కడి నుంచి ఒక పాము వచ్చి ఆ కప్పకి నీడని ఇలా బట్టి పడగతో ఈ వేసవి అంటే ఆ ఎండ తీవ్రత నుంచి కొంచెం ఉపశమనం కలిగిస్తుంది. సాధారణంగా పాము, ముంగీస, పాము, కప్ప ఇలాంటివన్నీ కూడా వైర జంతువులు. కానీ ఎప్పుడైతే శంకరాచార్య స్వామి వారు ఇలా వైర జంతువులు కూడా ఒకటికొకటి సహాయం చేసుకుంటూ ఉన్నాయో, ఈ క్షేత్రం చాలా గొప్ప క్షేత్రము, ఇటువంటిది ఎక్కడ వెతికినా దొరకదు అనేటువంటి ఉద్దేశ్యంతో వారు అక్కడ శారదామ్మవారిని ప్రార్థించగా శారదామ్మవారు అక్కడ ప్రతిష్ఠ అయ్యారు అని మనకి పురాణాలలో, శాస్త్రాలలో అనేక రకమైనటువంటి నిర్వచనాలు చెప్పబడి ఉన్నాయి. అది ఋష్యశృంగగిరి యొక్క వైశిష్ట్యం. అక్కడ మొట్టమొదటిగా సురేశ్వరాచార్య స్వామి వారిని పీఠాధిపతులుగా నియమించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవిచ్ఛిన్న పరంపరగా ఆ గురు పరంపర అనేటువంటిది కొనసాగుతూ వస్తున్నది. ఇప్పుడు ఉన్నటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు ఆ పరంపరలో 36వ పీఠాధిపతి. తర్వాత విధుశేఖర భారతి మహాస్వామి వారు 37వ పీఠాధిపతిగా విరాజిల్లుతున్నారు. ఇది శృంగేరి యొక్క వైశిష్ట్యం. ఈ శృంగేరి గురించి వీళ్ళందరూ కూడా ఎంత అసత్యం చెప్పారు. కంచి పరమాచార్యులు వారు చెప్పారు అని మనలో మనకే గొడవలు పెట్టాలని చూస్తున్నారు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే చాలా ఘనులు అని చెప్పుకోవచ్చు వీళ్ళని. గురు ఏమో 4 నెంబర్ బోలా, శిష్య ఏమో 2 నెంబర్ బోలా. ఆయనకి 2, 4 ఎలా అయినాయో ఇందాకే చెప్పా. ఏమో రాత్రి టైంలో చూసుంటారు, ఏమైనా మంచి మైకంలో చెప్పుంటారేమో, సమాధి స్థితిలో, మైకం అనకూడదు, గురువుల విషయంలో సమాధి స్థితిలో చెప్పున్నారేమో. శిష్యులేమో 2 అన్నారు. ఆ 2 కాస్త తుంగా శృంగేరి, కడలి శృంగేరి అని చెప్పి అవాకులు చవాకులు మాట్లాడారు. చూడండి ఎంతగా మన ధర్మం పైన, మన ఆచార్యులు వారిపైన దాడి చేస్తున్నారు. వీళ్ళకి ఈ పాషాణ హృదయాలు ఎలా వచ్చినాయి? నరాల్లో, వీళ్ళ శరీరంలో ఆ శంకర ద్వేషం, ఆ శంకర నింద, అద్వైత ద్వేషం ఎలా నింపుకున్నారు మీరే చూస్తున్నారు కదా. గత కొంతకాలంగా నేను వీడియోలు చేస్తున్నారని చెప్పి నన్ను పర్సనల్గా, లేకపోతే యూట్యూబ్లో అందరూ కామెంట్స్ చూడవచ్చు, ఫేస్బుక్లో కూడా కామెంట్స్ చూడవచ్చు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవన్నీ నేను పట్టించుకుని, ఎందుకంటే రోడ్డు మీద ఏనుగు వెళుతున్నది అనుకోండి, కుక్కలు 100 కొద్ది మురుగుతూ ఉంటాయి, అవి పట్టించుకోకూడదు. అవి పట్టించుకున్నాయని ఒక్కసారి ఏనుగుడు తిరిగింది అనుకోండి, కుక్కలు బతుకులు ఏమిటో అందరికీ తెలుసు. కాబట్టి ఆ జోలికి నేను వెళ్ళట్లేదు, వాళ్ళు ఏవైనా మాట్లాడుకోనివ్వండి. కానీ ఇక్కడ అందరూ గుర్తించవలసింది ఏమిటంటే, మన ధర్మం పైన బయట నుంచి కాదు, లోపల ఉన్నటువంటి వ్యక్తులే దాడి చేస్తున్నారు. అది నేను చెప్పాలనుకున్న విషయం. మన మధ్యలోనే ఉంటూ, మన వాళ్ళగా చలామణి అవుతూ ఇట్లాంటి ద్వేషం నింపుకొని మన మధ్యే ఒక గ్యాప్ తీసుకొచ్చి తద్వారా ఈ సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నాకు కనబడుతుంది. ఇప్పుడు మీరే ఆలోచించండి, అందరూ చదువుకున్న వాళ్ళే కదా, లాజిక్లన్నీ కూడా కనెక్ట్ చేసుకోండి. ఆయనకి ఏదో ఒక ఫెస్టివల్ వస్తున్నదంటే ఒక
అసత్యం ప్రచారం చేసేస్తారు. ఈ మధ్యకాలంలో చాలా వచ్చినాయి. దానిలో 1-2 ఉదాహరణలు చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఒకసారి ఆయన ఉపన్యాసం చేస్తూ, అది పాతదే అనుకుంటా, ఈ మధ్య వైరల్ అవుతున్నది. క్షీరసాగర మథన సమయంలో రత్నైర్మహబ్ధే తుతుషుర్నదేవాః నభేజ్రే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయుర్విరామం న నిశ్చితార్థాః విరమంతి ధీరాః అని సుభాషితమును ఒకటి ఉన్నది, భర్తృహరి గారు రాసింది. అలా చాలా ఉన్నాయి ఆ క్షీరసాగర మథన సమయంలో. క్షీరసాగర మథనం అనేటువంటిది మన యొక్క కల్చర్కి బేస్. ఎందుకంటే దాంట్లో నుంచే కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, తర్వాత చింతామణి వచ్చింది, చంద్రుడు వచ్చాడు, లక్ష్మీ అమ్మవారు వచ్చారు సాక్షాత్తు, దాంతో పాటు హాలాహలం వచ్చింది, అమృతం వచ్చింది. అమృతాన్ని తీసుకొచ్చి మోహిని అవతారంలో రాక్షసులకు తెలియకుండా దేవతలకు పోస్తుంటే రాహు అనేటువంటి రాక్షసుడు అది గమనించి దేవతల మధ్యలో వచ్చి అమృతాన్ని తాగుతూ ఉంటే అది చూసినటువంటి సూర్యచంద్రులు విష్ణుమూర్తికి చెప్పగా విష్ణుమూర్తి సుదర్శన చక్రం చేత రాహు యొక్క శిరస్సును ఖండించగా 2 భాగాలని, తల ఒక భాగం, మొండెం ఒక భాగంలాగా. అప్పటికే అమృతం తాగాడు కాబట్టి మరణం ఉండదు కాబట్టి అతని గ్రహాల్లోకి తీసుకున్నారు. ఇది చిన్న పిల్లాడిని, కిండర్ గార్డెన్ పిల్లాడిని అడిగినా చెప్తారు ఈ స్టోరీస్. అందుకనే రాహు అనేటువంటిది గ్రహం 2గా మారింది, తల తర్వాత మొండెము, ఇట్లా 2 రకాలుగా మారిందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా అనేక విషయాలు ఉన్నాయి. ఆ కోవకు చెందినదే మనకి ఆంధ్రాలో ర్యాలీ అని ఒక ఊరు ఉన్నది. ఆ ర్యాలీలో జగన్మోహిని కేశవస్వామి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఉన్నది, అందరూ చూసే ఉంటారు. పద్మిని జాతికి సంబంధించినటువంటి స్త్రీ రూపంలో ఉంటారని చెప్పి అక్కడ ఉన్నటువంటి అర్చకులు వారు చెప్తూ ఉంటారు. ముందు భాగమేమో విష్ణు స్వరూపము, వెనక భాగమేమో స్త్రీ స్వరూపము, వెనక ఇంత పెద్ద మచ్చ ఉంటుంది, ఒక పుట్టుమచ్చలాగా. నేను వెళ్ళి దర్శించుకున్నాను, చాలామంది వెళ్ళి దర్శించుకోవచ్చు. అక్కడ అనేక ప్రమాణాలు ఉన్నాయి. అక్కడ నిత్యము స్వామివారికి స్త్రీ రూపంలో పురుష రూపంలో పూజలు చేస్తూ ఉంటారు. అలా క్షీరసాగర మథన సమయంలో హలాహలం వచ్చింది. హలాహలం వచ్చినప్పుడు పార్వతీ అమ్మవారిని పరమేశ్వరుడు అడుగుతాడు. ఇట్లా చాలామంది ప్రపంచమంతా కూడా తల్లడిల్లిపోతుంది, హలాహలానికి హలాహలం తీసుకోవచ్చా ఏమిటి అని అడిగితే పార్వతీ అమ్మవారు సరే అంటుంది. అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అందుకనే కదా మనం వివాహాలలో గౌరీ పూజ అని చెప్పి చేస్తుంటాం. ఆవిడకు ఉన్నటువంటి మాంగళ్య బలం అంత గొప్పది అని. అందుకనే మంగళగౌరి అనేటువంటి వ్రతాలు చేస్తూ ఉంటాం. అనేక విషయాలు ఉన్నది ఈ చరిత్ర గురించి, స్టోరీ గురించి. అప్పుడు హాలాహలం తాగాడు. అప్పుడు అమ్మవారు ఇక్కడ పట్టుకున్నది. ఇక్కడ గరళకంఠుడయ్యారు, నీలకంఠుడయ్యారు. నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ అని మనకి రుద్రంలోనూ కూడా చెప్పబడి ఉన్నది దీని గురించి. ఇలా అనేక విషయాలు ఉన్నాయి. అందుకనే చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఆ వాసుకి అనేటువంటి సర్పాన్ని కూడా పరమేశ్వరుడు తన కంఠానికి చుట్టుకొని ఉన్నాడు, ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆ హలాహలాన్ని కాపాడుతూ ఉంటుందని ఒక కథ ఉన్నది. సరే, ఇంకా ఆ విషయంలోకి మనం వెళ్ళవద్దు. ముఖ్యంగా ఏం చెప్పొచ్చానంటే ఈ స్టోరీని అంత అవహేళనగా మాట్లాడాడు ఈయన. ఎంత అవహేళనగా మాట్లాడాడంటే పార్వతి షీఈ్ అ మోడ్రన్ లేడీ, బొడ్డుగోసి పేరు పెట్టినట్టుగా షీఈ్ అ మోడ్రన్ లేడీట. తర్వాత పార్వతి అనుజ్ఞ వచ్చేసరికి విష్ణుమూర్తి కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పి 3 కొట్టుకుల్లో ఆ విషమంతా తాగేశాడట. తాగిన తర్వాత పరమేశ్వరుడు వచ్చి లేఖిగా మాట్లాడినట్టుగా చూపించాడు. ఒక సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఉంటుంది కదా, ఈయన సినిమా రంగంలోకి వెళ్ళుంటే మాత్రం డెఫినెట్లీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. రాజమౌళి కాదు కదా, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాదు కదా, అదేదో అవతార్ తీశారు కదా, కెమెరూన్ ఏదో ఉంటుంటారు, ఆయన కంటే మించిపోతాడు ఈయన. అంత స్టోరీ నేరేషన్ చేశాడు ఈయన. శివుడు వచ్చి అడిగాడట, ఏమని, అయ్యయ్యో పార్వతికి చెప్పొచ్చాను హలాహలం తాగుతుంటే పర్మిషన్ ఇచ్చింది, ఇప్పుడు వెళ్ళి ఏ ముఖం చూపించుకోవాలంటే, అవునా సరే ఒక పని చేయి, నా చేతికి తాగినటువంటి చేతికి 4 చుక్కలు అంటుకొని ఉన్నాయి, విషం తాగలే నాకు కొంచెం చెప్పని అన్నాడట. ఏమిటంటే ఆచార్యులు అంటే ఇట్లా ఉంటారా? ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఆచార్యులు అంటే ఎంత సంప్రదాయంగా ఉంటారో, మనకి మంచిని బోధిస్తారు. ఇట్లాంటి దుష్టబుద్ధితో
ఇట్లాంటి కుత్సిత బుద్ధితో శివద్వేషంతో శంకర నిందతో తప్పుడు విషయాలు ఎప్పుడు మనకి చెప్పరు. తప్పుడు విషయాలు చెప్తే వాళ్ళు ఆచార్యులు కారు. తప్పుడు విషయాలు చెప్తే తప్పుడు వాళ్ళు అవుతారు, కానీ ఆచార్యులు ఎందుకు అవుతారు? ఆలోచించండి. చిన్నపిల్లాడని అడిగినా చెప్తారు. హాలాహలం తీసుకుంది ఎవరంటే విష్ణుమూర్తి పేరు చెప్పరు, శివుడి పేరు చెప్తారు. అంటే శివుడు వేరు విష్ణువు వేరు అంటారు కదా. మళ్ళీ అది తత్వం ఉన్నది, నేను కాదనట్లు, అది వేరే విషయం. ఆ శివుడే అన్ని రూపాలు ధరించి ఉన్నాడు, ఆ విష్ణువే అన్ని రూపాలు ధరించి ఉన్నాడు అని అంటారు. సర్వం విష్ణుమయం జగత్తు అని అంటారు, అది కరెక్ట్. సర్వవ్యాపినం ఈశానం రుద్రం వై విశ్వరూపణం, ఇది కరెక్ట్. ఆ పరమాత్మకే ఈశ్వర విష్ణు అనేక పేర్లు ఉన్నాయి. సరే, అది ఇంకొక విషయం, దాని గురించి ఇప్పుడు అప్రస్తుతం. ఈయన యొక్క కుత్సిత బుద్ధి గురించి చెప్తున్నాను. శివుడు వెళ్ళిట లేఖగా చూపిస్తున్నా నాకు అన్నట. అసలు మడి ఆచారం ఉన్నటువంటి వాళ్ళు ఆ పని చేస్తారా అండి? నాకుతారా? ఏం మాటలండి ఆ మాటలు? ఈయన ఒక ఆచారంలా ఏమన్నా చెప్పండి, మీరే చెప్పండి, దీనికి ఒక పేరు పెట్టండి. నేనేదో ఏకవచనంగా సంబోధన చేశానని రకరకాలుగా మాట్లాడారు పెద్దలు, వాళ్ళు పూజ్యులు. నేను ఏకవచనంగా సంబోధన చేస్తున్నాను, అది తప్పే. కానీ నా ఉద్దేశ్యం అది కాదు. ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు ఏం చెప్పాలి, వీరిని ఏమనాలి? మీరే ఒక పేరు పెట్టండి దీనికి. నేనైతే ఈ మధ్య ఒక విచిత్రమైన పేరు పెట్టాను, అనామక పీఠాధీశ్వర అన్నాను, అసత్య పీఠాధీశ్వర అన్నాను. ఏవో రకరకాల పేర్లు పెట్టాను. అది కరెక్ట్ టైటిల్ ఏమిటో నాకు తెలియలేదు, మీరు ఒక పేరు పెట్టండి. తర్వాత ఇంకొక విషయంకి వస్తే, రామేశ్వరంలో శ్రీరామచంద్రమూర్తి శివుణ్ణి ఆరాధించలేదు, శివప్రతిష్ఠ చేయలేదు. రావణాసురుడు యొక్క వధ అయిన తర్వాత ఫ్లైట్ ఎక్కారు వీళ్ళు, డైరెక్ట్ ల్యాండింగ్ భరద్వాజ ఆశ్రమంలో అయినది అని చెప్పి ఎంత చులకనగా మాట్లాడారు. రామాయణంలో ఉంది, ఒకసారి చదువుకోండి. చూపిస్తూ అయినా చెయ్యి ఇట్లా రాముల వారు సీతమ్మ వారికి, చూడు అక్కడ నేను శివారాధన చేసిన ప్రాంతము, నేను చేసినప్పుడు శివుడు అక్కడ ఉన్నాడని చూపించారని ఉన్నది. దాన్ని ఏమంటారు? మనకి శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అని అంటారు. పరమవైష్ణవుడు శివుడు, పరమశైవుడు విష్ణువు. వాళ్ళిద్దరిలో భేదం లేదయ్యా. భేదం నువ్వు ఎందుకు చూపించాలనుకుంటున్నావు? తర్వాత ఇంకొక మాట అన్నావు, శంకరాచార్య స్వామి వారు పరమ వైష్ణవుడు. మన రామానుజ స్వామి వారైతే మొహమాట పడతారు, శంకరాచార్య స్వామి వారైతే ధర్మం విషయంలో మొహమాట పడరు. ఆయన అనేక గ్రంథాలలో విష్ణువుని కీర్తించారు. అవునండి, మా ఆచార్యుల వారు విష్ణువుని కీర్తించారు, కీర్తించలేనని మేము అనట్లేదే. మా ఆచార్యుల వారికి సర్వం బ్రహ్మమయం సర్వం విష్ణుమయం రుద్రం వై విశ్వరూపిణం, అంతటా ఉన్నది ఒకటే పరమాత్మ అనేటువంటి దర్శనం చేసిన వారు. అంతటా ఉన్నది ఒకటే శక్తిని గ్రహించిన వారు కాబట్టి అలా చేయగలిగారు. మా ఆచార్యుల వారు శివ మానస పూజ అని చెప్పి చేశారు, చాలా గొప్పది. తర్వాత శారదా భుజంగ స్తోత్రం, గణపతి పంచరత్నం, సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం, శ్రీ లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం, భజగోవింద స్తోత్రం, విష్ణు సహస్రనామానికి శంకరాచార్య స్వామి వారు భాష్యం రాశారు, భగవద్గీతకు భాష్యం రాశారు, ఉపనిషత్తులకు భాష్యం రాశారు, అనేక ప్రకరణ గ్రంథాలు రచించారు. ఒకటా రెండా అండి? సరే, మా గురువుగారు ఇవన్నీ చేశారని చెప్తున్నాను. మీ గురువుగారు ఏం చేశారో ఒకటి చెప్పండి. మా గురువుగారు బలానా గ్రంథం రచించారు అని ఒక పేరు చెప్పండి. అది సమాజానికి ఏమైనా ఉపయోగపడ్డదా ఒక పేరు చెప్పండి, నేను ధైర్యంగా చెప్పగలుగుతా. దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని మొదలవుతుంది. పిల్లలందరూ చదువుకొని జ్ఞానవంతులు అవుతున్నారు. తద్వారా భగవంతుడికి అనుగ్రహం పొంది వాళ్ళు చదివేటువంటి చదువులో ఉన్నత స్థానానికి వెళుతున్నారని అనేక మంది చెప్పారు. తర్వాత గణేశ పంచరత్నం రచించారు, తర్వాత శారదా భుజంగ స్తోత్రం రచించారు.
అనేక విషయాలు ధైర్యం గురించి లక్ష్మీనరసింహస్వామి కరావలంబ స్తోత్రం రచించారు. పిల్లలు చాలా యాక్టివ్గా ఉండాలి, వృద్ధిలోకి రావాలని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం రచించారు. సమాజానికి ఉపయోగపడేటువంటివి అనేకము రచించారు వారు. కనకధారాస్తవం లక్ష్మీ అమ్మవారిని ఎంత గొప్పగా కీర్తించారు. అంగంభరే పులకభూషణమాశ్రయంతి అని. మీ గురుగారు రచించినది ఒక్కటి చెప్పండి, మచ్చుక్కి సమాజానికి ఉపయోగపడేటువంటిది ఒకటి చెప్పండి. మర్చిపోయి మీరు అన్నారుగా మా గురుగారు కాంప్రమైజ్ అయ్యారని. ఎవరితో కాంప్రమైజ్ అయ్యారు? ధర్మంతో కాంప్రమైజ్ అయ్యారా? అంటే చదువుల్లో కాంప్రమైజ్ అయ్యారా? ఆశ్రమ ధర్మంలో కాంప్రమైజ్ అయ్యారా? సన్యాసాశ్రమం స్వీకరించడంలో కాంప్రమైజ్ అయ్యారా? సన్యాసాశ్రమాన్ని తమిళనాడులో విడిచిపెట్టి కర్ణాటకకు వచ్చి శ్రీరంగపట్టణంలో తిరిగి మరలా గురువు లేకుండా సన్యాసాశ్రమం స్వీకరించిన విషయంలో కాంప్రమైజ్ అయ్యారా? ఏ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు మీ గురువుగారు? మీ గురుగారు కాంప్రమైజ్ అయ్యారు నేను అన్నట్లు మీరే చెప్పారు, మీ నోటితో వచ్చినట్టు మాటే మీరే చెప్పారు. మా గురువులు కాంప్రమైజ్ అయ్యారు, మా గురువులు చేతగాని వాళ్ళు, మా గురువులు దేనికి పనికిరారు, మా గురువులు అని మీరే చెప్పారు కదా. శంకరాచార్య స్వామి వారు మాత్రమే నిఖార్సైనటువంటి వారు, మీరే ఒప్పుకున్నారు కదా. చెప్పండి, మీ గురువుగారు ఏ విషయంలో గొప్ప? కాంప్రమైజ్ అయ్యేటువంటి విషయంలో గొప్ప? మా శంకర్లకు సాటిస్తారా మీ గురువుగారు? అంటే నేను ఇవన్నీ కావాలని అనట్లేదండి, నేను చెప్పిన మాటలు కాదు, మీరు చెప్పిన మాటలే. మళ్ళా మీ దండు ఉంది కదా, అందరూ ఉదయాన్నే లేస్తే పడిపోతారు. ఇక ఈ విషయంలో మాట్లాడేటప్పుడు ఒక్కటికి 4 సార్లు ఆలోచించి ఏం మాట్లాడుతున్నామా, సోయలో ఉన్నామా, మాట తీరు జాగ్రత్తగా అదుపులో ఉంచుకొని మాట్లాడాలి. మీరు మాట్లాడుతున్నది పిచ్చాపాటిగా మీ పరివారంతో కాదు, పబ్లిక్లో మాట్లాడుతున్నారు, అందరూ చూస్తారు, గమనిస్తారు కదా. కాబట్టి ఏం మాట్లాడుతున్నామో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. అదే తెలంగాణ ప్రాంతంలో రాత్రి తాగిన దిగలేదా ఇంకా అంటారు. నేను ఆ మాట అనట్లేదు, కానీ అప్రస్తుతమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఇలాంటి మాటలే కొంతమంది మాట్లాడుతూ ఉంటారని నేను అంటున్నాను. ఒకసారి ఆలోచించుకొని ఏది సత్యమో అది చెప్పండి. తర్వాత పరమ వైష్ణవులు ఉన్నారు శంకరాచార్య స్వామి వారు. చాలా సంతోషం ఆచార్యుల వారిని మీరు అంతగా పొగిడినందుకు. ఒక పని చేయొచ్చు కదా, మీరు వైష్ణవ ఆచార్యుల వారే కదా కదా నిజమే కదా. ఒకవేళ మీరు వైష్ణవ ఆచార్యుల వారైతే ఒకసారి పరమ వైష్ణవులైనటువంటి శంకరాచార్య స్వామి వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించవచ్చు కదా. ఒకసారి ఆ పని కూడా చేసి పుణ్యం కట్టుకోండి అయ్యా. ఎప్పుడైతే మీరు శంకరాచార్య స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారో, నేను చెప్తున్నాను కదా, నేను వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి మీ ఆశీర్వచనం తీసుకుంటాను. ఐఎమ్ గివింగ్ ఓపెన్ ఛాలెంజ్. ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్? మీరు మాట్లాడతారు అది ఇంగ్లీష్, నేను కూడా ఏదో ప్రయత్నిస్తున్నాను. ఆలోచించండి. అమ్మా బత్తాయి సత్యభామ గారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఒకసారి మీరు 2 అన్నారు, మీ గురువులు 4 అన్నారు, మీలో మీకే సరైనటువంటి నెంబర్ గేమ్ తెలియట్లేదు. గురువుగారు నిన్న 2 అనుకున్న, ఉదయానికి 4 ఎట్లా అయిపోయినాయి ఒకసారి అడగండి అమ్మ. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత 4గా మారిపోయినాయేమో అవి. ఒకసారి తెలుసుకొని ఒకసారి వీడియోలు పెట్టండి. ఇంకొక వీడియో ఉంది, తర్వాత చేస్తాను అది. ప్రస్తుతానికి స్వస్తి. జై శ్రీరామ్.